ప్రధాని మోదీ అధ్యక్షతన ఇవాళ నీతి ఆయోగ్ మీటింగ్ జరగనుంది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో నిర్వహించే ఈ మీటింగ్ కు పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరు కానున్నారు. వికసిత్ భారత్ 2047 థీమ్ తో కొనసాగే మీటింగ్ కు అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ను తయారు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ప్రపంచంలోనే ఇండియా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. కేంద్ర బడ్జెట్ లో తమ రాష్ట్రాలపై పక్షపాతం చూపించారని ఆరోపిస్తూ నీతి ఆయోగ్ మీటింగ్ కు కర్ణాటక సీఎం సిద్దరామయ్య, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్ అటెండ్ కావడం లేదు. ఇక తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, కేరళ సీఎం పినరయి విజయన్ తో పాటు ఆప్ నేతృత్వంలోని పంజాబ్, ఢిల్లీ ప్రభుత్వాలు సైతం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించాయి. ఇక మరోవైపు నీతి ఆయోగ్ సమావేశంలో నిరసన తెలుపుతానన్నారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ప్రతిపక్ష పార్టీలు ఉన్న రాష్ట్రాలపై చూపిన వివక్షపై మీటింగ్ లో కేంద్రాన్ని నిలదీస్తానని, ఒకవేళ మాట్లాడే అవకాశం ఇవ్వకుంటే బయటకు వస్తానన్నారు. బీజేపీని విస్మరించిన రాష్ట్రాలపై మోదీ ప్రతీకారం తీర్చుకున్నారని ఫైర్ అయ్యారు తమిళనాడు సీఎం స్టాలిన్. బడ్జెట్ లో తమిళనాడుకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ నీతి ఆయోగ్ సమావేశాన్ని బాయ్కాట్ చేస్తున్నామని ప్రకటించారు. ద్రవిడులపై ప్రతిసారి కేంద్రం వివక్ష చూపుతోందన్నారు. నీతి ఆయోగ్ మీటింగ్ కి సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం. మదార్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మదార్, మీటింగ్ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? ఇంకా బాయ్కాట్ చేసిన విపక్ష పార్టీల డీటెయిల్స్ ఏంటి? 9:30కు నీతి ఆయోగ్ 9వ పాలక మండలి సమావేశం ప్రారంభమవుతుంది. రాష్ట్రపతి భవన్లోని సాంస్కృతిక కళామండపంలో ఈ భేటీ అనేది కూడా ఉండబోతుంది. ప్రధాని మోడీ నేతృత్వంలో ఆయన అధ్యక్షతన ఇటు అన్ని రాష్ట్రాల సీఎంలకు, అలాగే కేంద్ర మంత్రులు, ఎక్స్ అఫీషియో మెంబర్స్ గా ఉన్నారు. దాంతోపాటు నీతి ఆయోగ్ సంబంధించి వైస్ చైర్మన్ వీళ్ళందరూ సభ్యులుగా ఉన్నటువంటి వారందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికే విపక్ష పార్టీలకు సంబంధించి ముఖ్యంగా ఇండియా కూటమి పాలిత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు ఈ భేటీని అయితే బైకాట్ చేశారు. కేవలం ఒక పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మాత్రమే, మమతా బెనర్జీ, ఇండియా కూటమి నుంచి ఆ మమతా బెనర్జీ మాత్రమే హాజరవుతా ఉన్నారు. మిగతా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కావచ్చు, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఒక వీడియో అనేది కూడా విడుదల చేశారు. ముఖ్యంగా తమిళనాడు పైన కేంద్రం చూపిస్తున్నటువంటి వివక్షతను ఎత్తి చూపుతూ ఆ వీడియో అనేది కూడా విడుదల చేశారు. డిఎంకే పార్టీ నేతృత్వంలో అక్కడ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్రతి సంక్షేమ పథకం కావచ్చు, లేకపోతే ప్రతి కొత్తగా తీసుకొచ్చేటువంటి స్కీమ్ కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఇంప్లిమెంట్ అయ్యేలాగా, అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఆ స్కీములన్నీ కూడా అందుబాటులో ఉండేలాగా, వారందరికీ వర్తించేలాగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను వివరిస్తూ కేంద్ర ప్రభుత్వం మాత్రం అన్ని రాష్ట్రాలను సమాన దృష్టితోటి చూడట్లేదు, సవతి తల్లి ప్రేమ చూపిస్తుందంటూ కూడా ఒక వీడియో బయట రిలీజ్ చేసి తాను ఈ సమావేశానికి ఎందుకు హాజరు కావట్లేదు అనేటువంటి అంశాలను కూడా ఆయన ప్రకటించారు. ఇక తెలంగాణ సీఎం కూడా సాక్షాత్తు అసెంబ్లీలోనే ప్రకటించారు. నీతి ఆయోగ్ భేటీకి దూరంగా ఉంటూ తాము నిరసన అనేది కూడా తెలుపుతున్నాము. ఇటీవల ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి కేటాయింపులు జరపకపోవడాన్ని నిరసిస్తూ కూడా ఈ భేటీకి, కీలక భేటీకి దూరంగా ఉంటున్నట్లుగా. ఎందుకంటే ఖచ్చితంగా అన్ని రాష్ట్రాలు, ఎందుకంటే ఇప్పుడు అసలు యాక్చువల్ గా నీతి ఆయోగ్ వంటి తాను తీసుకొచ్చిందే టీమ్ ఇండియాగా అన్ని రాష్ట్రాలకు సమానంగా అభివృద్ధి అనేది సాధ్యపడేలాగా, అన్ని రాష్ట్రాల భాగస్వామ్యాన్ని భారతదేశ అభివృద్ధికి ఉపయోగించుకునేలాగా ఈ నీతి ఆయోగ్ని ఏర్పాటు చేశారు. బట్ ఆ దిశగా వాస్తవానికి గ్రౌండ్ లెవెల్లో అవి కేవలం మాటలకు మాత్రమే పరిమితం అవుతున్నాయి. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి నినాదం కావచ్చు, లేకపోతే టీమ్ ఇండియా అనేటువంటి నినాదం అనేది అడుగడుగునా అది రిఫ్లెక్ట్ అవ్వట్లేదు అనేది ప్రధానంగా విమర్శలు వస్తున్నాయి. వాటికి సంబంధించి ఇటు విపక్ష పార్టీలు ఎక్కడైతే రూలింగ్ లో ఉన్నాయో ఆ ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. సమైక్య స్ఫూర్తికి విఘాతం కలిగించేలాగా కేంద్ర ప్రభుత్వం అడుగడుగున నిర్ణయాలు తీసుకుంటుంది. ఇటు నిధుల కేటాయింపు నుంచి మొదలు పెట్టుకుంటే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఏవైతే కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేస్తుందో వాటిల్లో కూడా రాష్ట్రాలకు సరైనటువంటి ఏవైతే విపక్ష పార్టీలు ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాలకు సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ. ఇలాంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పాలక మండలి సమావేశం ఏదైతే ఉందో ఆ పాలక మండలి సమావేశంలో పాల్గొన్నప్పటికీ ఎలాంటి ఉపయోగం ఉండదు. కేవలం సలహాలు, సూచనలు మాత్రమే వినడం తప్ప వాటిని ఆచరించడంలో మోడీ ప్రభుత్వం తీవ్రంగా విఫలమవుతుందనేది ప్రధానంగా వీరి దగ్గర నుంచి వస్తున్నటువంటి ఆరోపణలు. కాబట్టి ఈ కీలక సమావేశానికి అయితే దూరంగా ఉంటున్నామంటూ కూడా ఇప్పటికే ఇండియా కూటమికి సంబంధించిన సీఎంలు అయితే ప్రకటించారు. ఇక భేటీకి సంబంధించి వికసిత్ భారత్ 2047 కల్లా
$30 trillion ఎకానమీ లక్ష్యంగా ఏ విధంగా అడుగులు వేయాలి, భారత్ని అభివృద్ధి చెందిన దేశంగా 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందించడం వంటి కీలకమైనటువంటి అంశాలపైన ఇటు రాష్ట్రాల సహకారము అలాగే కేంద్రం యొక్క పాత్ర ఏ విధంగా ఉండాలి అనే దానిపైన ఈ కీలక భేటీ అనేది కూడా జరుగుతూ ఉంది. దానికి సంబంధించి రాష్ట్రాలకు సంబంధించి అభిప్రాయాలు అనేది కూడా తీసుకోబోతున్నారు. గతంలో ప్రధాన కార్యదర్శుల స్థాయిలో ఒక సమావేశం అనేది కూడా జరిగింది. ఒక 5 ఎజెండా అంశాలు తీసుకొని వాటిని ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేయాలనే దానిపైన ఒక సుదీర్ఘ సమావేశం అనేది కూడా గతంలో జరిగింది. ఇప్పుడు జరిగేది పాలక మండలి సమావేశం, ప్రధాని అధ్యక్షతన జరుగుతూ ఉంటుంది. దీంట్లో కీలకంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, గవర్నర్లు పాల్గొని వారి అభిప్రాయాలు అనేది కూడా వ్యక్తం చేస్తూ ఉంటారు. బట్ వాటి ఇంప్లిమెంటేషన్ పైన ఇప్పుడు క్వశ్చనింగ్ అనేది కూడా రేజ్ అవుతుండడంతో విపక్షాలు ఎక్కడైతే అధికారంలో ఉన్నాయో ఆ రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు అయితే ఈ భేటీకి దూరంగానే ఉంటున్నారు. అయితే మమతా బెనర్జీ ఈ భేటీకి హాజరవుతుండడం కొంత ప్రాధాన్యత అనేది కూడా సంతరించుకుంది. సౌజన్య, நடைபெறுகிற பிரதமர் தலைமையிலான நிதி ஆயோக் கூட்டத்தில் பங்கெடுத்திருக்க வேண்டிய நான் ஒன்றிய பாஜக அரசோட மாற்றாந்தாய் மனப்பான்மை கொண்ட நிதிநிலை அறிக்கையால நீதி கேட்டு மக்கள் மன்றமான உங்க முன்னாடி பேச வேண்டிய கட்டாயத்துக்கு ஆளாக்கப்பட்டிருக்கேன். தமிழ்நாட்டில் நடைபெறும் உங்களோட திராவிட மாடல் அரசு கடந்த 3 ஆண்டு காலமா எத்தகைய முற்போக்கு மற்றும் தொலைநோக்கு திட்டங்களை செயல்படுத்திட்டு வருதுன்னு உங்க எல்லாருக்குமே நல்லா தெரியும். நம்ம அரசோட திட்டங்களின் பயன்கள் ஒவ்வொரு குடும்பத்துக்கும் ஒவ்வொரு குடிமகனுக்கும் நேரடியாக கிடைக்குது.